गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं మహాపాతకనాశనం. సమస్త పాతకాల్ని తొలగించేటువంటి శ్రీరామనామము, శ్రీరామచరిత్రము మన జీవితంలో మిళితమై మనల్ని ముందుకు నడిపించేటువంటి ఒక సుమధుర ఘట్టానికి తెరదీసినటువంటి శ్రీ గురుకుల్ సంస్థ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటున్నటువంటి ప్రియతమ ఆత్మీయ శ్రోతలందరికీ కూడా శ్రీరామచంద్రుడి దివ్య కృపాకటాక్షాలు సమృద్ధిగా లభించి వారి జీవితాల్లో ధర్మం అనే పంట బండి వారి కుటుంబాలు కీర్తితో వర్ధిల్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న మనము సీతారామచంద్ర వివాహ ఘట్టం లోపట, వరపూజ చేసే సందర్భం లోపట శ్రీరాముని చరణారవిందాలని జనకుడు భార్యాయుక్తుడై పాదాలు కడిగేటువంటి సందర్భం లోపట మైమరచిపోయాము. కాలగమనాన్ని గుర్తించలేదు, ఇంకా ఏదో కొంచెం మిగిలిందేమో అని అనుకునే సందర్భం లోపటే మన సమయం పూర్తి అయిపోయి వాళ్ళు దాన్ని ముగించేశారు. మనం ముగించకుండానే నిర్వాహకులే దాన్ని పూర్తి చేసేశారు. ఆ తర్వాత జరిగినటువంటి కథాంశాలని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి మీకు గుర్తున్నటువంటి స్మృతులను కొద్దిగా వెలికి తీస్తే దాన్ని అనుసరించి ముందుకు సాగుదాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. సీతారాం కళ్యాణం అంతా బాగా విన్నాం నిన్నంతాను. తర్వాత వశిష్ఠుడు గురించి దశరథుడు నేను నీతో పంపిస్తున్నానని చాలా చింతించాను, కానీ ఇంత మంచి పేరు గల పిల్లల్ని తయారు చేశావని చెప్పి ఎంతో పొంగిపోయాడు. ఇది ఆ సీతారాముల కళ్యాణం వింటూ ఉంటే నిజంగా అక్కడ ఉన్నట్టే అనిపించింది మాకు. ఇంక మేము అక్కడ నుండి అనుభవించినట్టు అనిపించిందండి. చాలా సంతోషం గురుగారు. అంతవరకు సంతోషం, సంతోషం. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. చెప్పండి అమ్మా. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. పండు తింటే దాని యొక్క టేస్ట్ మనం ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్తే ఎదుటి వాళ్ళు ఆస్వాదించారు, కానీ అంటే అవునా అనుకుంటారు. కానీ రామచరితమానస్ వింటుంటే ఆ కళ్యాణంలో ఆ తృప్తి కూడా కలుగుతా ఉంది గురుగారు. బాగుంది. సంతోషం, సంతోషం. మనం వరపూజ సందర్భం లోపట జనకుడు, జనక చక్రవర్తి, సునయనాదేవి శ్రీరామచంద్రుడి యొక్క పాదాల్ని, బ్రహ్మ గడిగినటువంటి పాదాల్ని కడుగుతూ ఉన్నారు. బలిని పాతాళానికి త్రొక్కినటువంటి పాదాల్ని కడుగుతున్నారు. ఈ ప్రపంచాన్నంతా కొలిచిన పాదాల్ని కడుగుతున్నారు. మరి అహల్యాదేవి యొక్క పాపాన్ని అంతా క్షయింపజేసినటువంటి పాదాల్ని కడుగుతున్నారు. శ్రీ మహాలక్ష్మి నిరంతరము సంవాహనం చేసేటువంటి పాదాల్ని కడుగుతున్నారు. యోగుల హృదయాల్లో విహరించేటువంటి ఆ దివ్యమైన పాదాల్ని కడుగుతున్నారు. అటువంటి పాదాభిషేకాలు చేస్తూ వాళ్ళు మురిసిపోతున్నారు, పులకిత గాత్రులయ్యారు. మరి నగరంలో, ఆకాశంలో గీతాలు, వాద్యాలు మారు మ్రోగిపోతున్నాయి.
స్మరించినంత మాత్రమే మనస్సుల లోపట వినిర్మలమైనటువంటి ఒక భావం పొడసూపి జన్మ జన్మాంతరాల తాపాలంతా తొలగింపజేసేటువంటి ఒక ఆ మంగళకరమైనటువంటి చల్లని ఆహ్లాదభరితమైనటువంటి ఆ విశ్రామకారకమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. గంగకు జన్మస్థానమైనటువంటి శ్రీరాముని యొక్క దివ్యపాదాలని కడుగుతూ ఉన్నారు. పరమ పవిత్రతకు గంగాదేవినే మనము చెప్పుకుంటాం. మరి అటువంటి గంగకు జన్మస్థానమైన అతి పవిత్రమైన పాదాలని కడుగుతున్నారు. యోగుల మనస్సులు అనేటువంటి తుమ్మెదలను ఆకర్షించే ఆ పాదాబ్జాలని కడుగుతున్నారు. ఏ పవిత్ర పాదాల నుంచి గంగ ఉద్భవించి పరమేశ్వరుని యొక్క జటాజూటంలో గంతులు వేస్తూ ఉందో ఆ గంగచి గంగా జనకుని యొక్క పాదాలని కడుగుతూ ఉన్నారు. జనక మహారాజు వేదోక్తంగా లోకాచార పద్ధతిని అనుసరించి భార్యతో శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుని వేద మంత్రాలతో పాదాలని కడిగి కన్యాదానం చేశాడు. హిమవంతుడు పార్వతీదేవిని కన్యాదానం చేసి పరమశివునికి ఇచ్చి కన్యాదానం చేసినట్టు, సముద్రుడు లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణునికి అర్పించి కన్యాదానం చేసినట్టు, ఆ జనక మహారాజు కూడా సీతాదేవిని శ్రీరామచంద్రునికి ప్రేమతో భక్తితో శ్రద్ధతో సమర్పించి లోకవిఖ్యాతుడయ్యాడు. ఆ హిమవంతుని ఆ సముద్రుని జతకు చేరి లోకంలో చిరకీర్తిని పొందాడు. విదేహరాజు నిజంగా సకల కర్మల నుంచి విముక్తుడైపోయి విదేహుడు అనే పేరుకు సార్థకత కల్పించాడు. మరి ఆ నూతన వధూరులు వేదోక్త ప్రకారంగా హోమాల్ని నిర్వహించారు. వేద పండితులైన పురోహితులు బ్రహ్మముడులు వేసి వాళ్ళను అగ్ని ప్రదక్షిణలు చేయించారు. జయజయ ధ్వనులు చేస్తూ ఉన్నారు. మంగళగీతాలు ఆలపిస్తూ ఉన్నారు. దుందుబి నాదాలు మ్రోగుతూ ఉన్నాయి. పంచమధ్వనులు వినిపిస్తూ ఉన్నాయి. దేవతలు మిక్కిలి సంతోషించారు. కల్ప వృక్ష ప్రసూనాల్ని అనవరతము ఎడదెగకుండా కురిపిస్తూ ఉన్నారు. చూసే వాళ్ళందరికీ కూడా కన్నుల పండుగ ఉంది. అమ్మా వీళ్ళు సీతారాములు ఇరువురు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి మణి స్తంభాలు, మణిఖచ్చితమైనటువంటి నునుపు చేరినటువంటి స్తంభాల్లో వాళ్ళ నీడలు ప్రతిఫలిస్తున్నాయి. అగ్ని జ్వాలగా ఆ జ్వాల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటే రతీమన్మధులు అనేక రూపాలు ధరించి వాళ్ళను తొంగి చూస్తున్నారా అన్నట్టు ఆ స్తంభాల లోపల వాళ్ళ ప్రతిబింబాలే మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ అప్పుడే మాయమవుతూ ఉన్నాయి. మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒకవైపు కనిపిస్తున్నాయి, ఒకవైపు మాయమవుతున్నాయి, ఒకవైపు కనిపిస్తున్నాయి, ఒకవైపు మాయమవుతున్నాయి. ఈ విధంగా కూడా సదస్యులంతా కూడా ఆ దివ్య దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. సీతారాములు అగ్ని ప్రదక్షిణలు గావించి సకల కార్యాలు నిర్వర్తించారు. అనుభవైక వేద్యమై వర్ణనాతీతమైనటువంటి ఆ దివ్యానంద అనుభూతిని పొందుతూ శ్రీరాముడు సింధూరం లాంటి పుష్పాల పుప్పొడిని తన చేతిలో తీసుకుని సీతాదేవి పాపిట లోపట అలంకరించాడు. ఆ విధంగా జరుగుతూ ఉంది. సీతారామచంద్రులు ఒకే ఆసనంపై కూర్చున్నారు. సుకృతం అనేటువంటి కల్పవృక్షము కొత్తగా మొలకలు వేసి గిలకలు వేసి చిన్న చిన్న ఫలాల్ని పుటమరించింది అన్నట్టు ఆ జనకునికి దశరథునికి వాళ్ళ భార్యలకు శరీరం పులకాంకితమైపోతూ ఉంది. మాటి మాటికి జయప్రదంగా సీతారామ యొక్క వివాహం జరిగింది. చతుర్దశ భువనాల్లోని వాళ్ళందరూ కూడా మిక్కిలి సంతోషించారు. ఆనందంతో ఎలుగెత్తి చాటారు. ఎంతో మందికి చెప్పారు. మంగళకరమైనటువంటి వివాహ మహోత్సవం గురించి ఈ తులసీదాసు యొక్క చిన్న నాలుక ఏమని చెప్పగలుగుతుంది? మిన్నంటినటువంటి ఆ ఉత్సవ వైభవాన్ని గురించి తులసీదాసు
ఏమని చెప్పగలుగుతాడు? కళ్ళపోంటి ఆనంద భాష్పాలు జాలు ఆరుతూ ఉంటే ఆ దివ్య దృశ్యాన్ని హృదయంలో ముద్రించుకొని అప్రతిభుడై మూగవాడై చూస్తూ ఉండడం తప్ప ఈ తులసీదాసు ఎట్లా వర్ణించగలుగుతాడు? మరి ఆ సమయంలో పట్నే అవసరమైన సామాగ్రులన్నీ సమకూర్చి కుశధ్వజుని అంటే ఈ జనకుని సోదరుడైనటువంటి కుశధ్వజుని కూడా పిలిపించి ఆయన కుమార్తెలు మాండవి శృతకీర్తిని తన కుమార్తె అయినటువంటి ఊర్మిళను వివాహోచితమైనటువంటి వధువులుగా అలంకరించి మాండవిని భరతునికిచ్చి ఊర్మిళను లక్ష్మణునికిచ్చి శృతకీర్తిని శత్రుఘ్నునికిచ్చి అదే సమయంలో వాళ్ళ లగ్నాలు కూడా గొప్పగా చేశారు. పాణిగ్రహణం చేశారు, ఒకరినొకరు చూసుకున్నారు, హోమాల చుట్టూ అగ్ని చుట్టూ వేదమంత్రాలు చెబుతూ ఉంటే తిరిగారు, సిగ్గుదొంతలలో మునిగిపోయారు. ఆ నవదంపతులను గాంచి దేవతలు కూడా సంతోషంతో పుష్పవృష్టి కురిపించారు. ఒకే మండపం లోపట ఈ నవవధూవరులు నలుగురు కనిపిస్తూ ఉంటే 4 దిక్కులు జయించినంత సంతోషంతో దశరథుడు పొంగిపోతూ ఉన్నాడు. వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆ జంటలు అంటే జీవుని యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయావస్థలలాగా ఉండేటువంటి భార్యలతో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ అనేటువంటి అవస్థలతో కూడినటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞ బ్రహ్మలతో కూడినట్లు ఉన్నారు వాళ్ళు. 4 అవస్థల్లో 4 అధిష్టాన శక్తులతో కూడినట్టు ఆ నలుగురు వధూవరులు నవదంపతులు మానవ జీవితాన్ని అంతా కూడా వడబోసి సారభూతమైనటువంటి ఆనందంగా నిలిచిపోయారు. అయోధ్యాధీశుడైన దశరథ మహారాజు తన కుమారులను కోడళ్లను చూసి మరి క్రియాసహితంగా అంటే శ్రద్ధ యోగ జ్ఞాన క్రియలు మళ్ళీ చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షములు అన్నీ సమృద్ధిగా పొందినట్లు సంతోషించాడు. ఆయన చూస్తూ అందరినీ తన కుమారులను తన కోడళ్లను చూస్తూ ఏమంటారు మనం అట్లా తెగ మురిసిపోతున్నాడు అని చెప్తున్నాడు. సీతారాముల వివాహం వలనే తక్కిన రాజకుమారుల వివాహాలు కూడా వైభవోపేతంగా జరిపించి ఎన్నెన్నో కట్న కానుకలను ఏనుగులను గుర్రాలను దాసదాసీ జనాలను వస్తు వాహనాలన్నింటినీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. ఎన్నో గోవులను వేలాది గోవులను దానం చేశాడు. ఈ వివాహ సందర్భంలో దశరథుడు కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా దాన ధర్మాలు చేశాడు. వివాహం అయిపోయిన తర్వాత జనకుడు చేతులు జోడించి మృదు మధుర వచనాలతోటి దశరథుడిని తృప్తిపరిచాడు. ఆ చేతులు జోడించిన చేతులను పట్టుకుని దశరథుడు కూడా తలకు తగిలించి తాటించి నమస్కరించాడు. అందరినీ కట్న కానుకలతోటి దాన ధర్మాలతోటి ఈ విందు భోజనాలతోటి అందరినీ తృప్తిపరిచి జనకుడు అందరి యొక్క ప్రశంసలను పొందాడు. సాదరంగా నివాళులు అర్పించాడు. దోసిలి ఒగ్గి నతమస్తకుడై తల వంచి భూసురులందరికీ బ్రాహ్మణులందరికీ విన్నవించారు. అంజలి ఘటించి దేవతలు సజ్జనులు భావాన్నే గ్రహిస్తారు, మంచినే గ్రహిస్తారు, ఏమైనా పొరపాటు ఉంటే దాన్ని క్షమిస్తారు. మీరు కూడా అటువంటి క్షమాగుణంతో మా నుంచి ఏమైనా దోషాలు జరిగితే క్షమించండి. దోసడు నీతితోటి సముద్రాన్ని పరచగలుగుతామా అని అన్నాడు. అతని తమ్ముడైన కుశధ్వజుడు కూడా చేతులు జోడించి దశరథ మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు. రాజా, మీతో వీయమందుట వలన అన్ని విధములా మా గౌరవము ఇనుమడించింది. సూర్యవంశజులైనటువంటి మీతో బంధుత్వం కలుపుకోవడం వల్ల మా ఖ్యాతి రెండింతలుగా పెరిగిపోయింది. ఈ రాజ్యములతో కూడా మమ్ములను కూడా మీ యొక్క నిశుల్క సేవకులుగా అంటే జీతం ఇయ్యని సేవకులుగా మమ్మల్ని కూడా పరిగణించి మాతో సేవలు అందుకోండి. ఈ బాలికలు మీ కోడళ్ళు, మీ వంశ మర్యాదల్ని
కీర్తిని ప్రతిష్టను నిలబెట్టగలిగేటువంటి గుణగణ శీల సంపద కలిగినటువంటి వాళ్ళు. మిమ్మింత దూరం రప్పించాము, శివధనుస్సును విరిపించాము, మిమ్మల్ని శ్రమ పెట్టాము అని అంటే ఆ వియ్యంకులను చూస్తూ దశరథుడు అంటున్నాడు కదా, చేతులు జోడించి, మీ ముందు మీరు కన్యాదాతలు, కన్యలను ఇచ్చేవాళ్ళు మీ చేయి పైన ఉంటుంది, మేము గ్రహించేవాళ్ళము. దోషిని బట్టి మా వంశాల్ని వెలిగించడానికి మీ యొక్క వధువులను సవినయంగా వినమ్రంగా స్వీకరిస్తున్నాము. వాళ్ళు మా వంశాల్ని ఉజ్వలంగా వెలిగించడానికి మీచే పంపబడినటువంటి అమూల్యమైనటువంటి రత్నరాశులుగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి మీరు గొప్పవాళ్ళు, మీరు దాతలు, మేము ప్రతిగృహీతలం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చేతులు జోడించి వినమ్రంగా మమ్మల్ని ప్రార్థించవలసిన అవసరం లేదు, మీరు ఆజ్ఞాపించవలసినటువంటి వాళ్ళు. ఏదో శివధనుస్సును విరిచాము, లోకోత్తర శౌర్య పరాక్రమాలు కలిగిన వాళ్ళము అనేటువంటి ఏమీ ఆ దర్పం మా లోపల ఏమీ లేదు. మీరు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునే వాళ్ళము. మీ ప్రేమతో మీరు ఏ విధంగా చేస్తే దాన్ని చూసి సంతోషించే వాళ్ళమే అని చెప్పేసి అతి వినయంగా దశరథుడు కూడా చెప్పాడు. ఇక దేవతలు పూలవానలు కురిపించారు, దేవదుందుగులు మ్రోగుతున్నాయి, జయ ధ్వానాలు ఘోషిస్తూ ఉన్నారు. మునీశ్వరుల ఆజ్ఞ పొంది సుందరీమణులు మంగళగీతాల్ని పాడుతూ తమ కులదేవతలను ఆరాధించుటకై వధూవరులను పూజాగృహానికి తీసుకుని వెళ్ళారు. ఇట్లా జరుగుతుంది. సీతాదేవి మాటి మాటికి శ్రీరాముని వంక చూస్తుంది. నవదంపతులు వాళ్ళు ఒకరినొకరు లజ్జాముగ్ధ ముఖారవింద హృదయులై ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. చూస్తూ సిగ్గుపడుతూ తల వంచుకుంటూ వాళ్ళలో వాళ్ళు మురిసిపోతున్నారు. శ్రీరామచంద్రుడు నీలమేఘ శ్యాముడు, సహజ సుందరుడు, కోటి మన్మదాకారుడు, మునుల మనస్సులనడి తుమ్మెదలను ఆకర్షించేటువంటి ఆయన పాదపద్మాలు లత్తుకతో కూడి మిక్కిలి మనోజ్ఞంగా ఉన్నాయి. ఆయన పట్టు పీతాంబర శోభలన్నీ కూడా ప్రాతకాల సూర్యుని వలె విద్యుల్లతల మాదిరిగా, మెరుపు తీగల మాదిరిగా ప్రకాశిస్తూ ఉన్నాయి. నడుమున మొలనూలు, గజ్జల కడరవములు ఆహ్లాదకరముగా ఉండెను. విశాల భుజముల పైన భూషణాలు సూర్యకాంతులతో మిలమిలలాడుతూ ఉన్నాయి. సర్వ మనోజ్ఞ యజ్ఞోపవీతములు చూచువారికి మనసోల్లాసము కూర్చుండెను. వారి యొక్క వైదిక నిష్ఠ గరిష్టతకు ఆ యజ్ఞోపవీతాలు ప్రతిబింబాలుగా భాసిస్తూ ఉన్నాయి. చేతుల వ్రేళ్లకు రమణీయమైన అంగుళీయకాలు, ఉంగరాలు, వివాహాలంకార శోభతో శ్రీరాముడు మిగుల ఆకర్షణీయంగా ఉన్నాడు. విశాల వక్షస్థలముల ఆభరణములు ఆహ్లాదకరంగా ఉన్నాయి. భుజముల పైన వల్లెవాటుగా వేసినటువంటి పచ్చని పట్టు ఉత్తరీయ శోభలు ఆయన యొక్క మేఘం పైన ఒక సూర్యకాంతి సోకినట్టుగా ఉంది. పొదగబడిన ముత్యాల మణులు, కాంతులు మిరుమిట్లు గొలుగుచుండెను. కమలముల వంటి నేత్రములు, చెవులు వ్రేలాడు కుండలములు, సౌందర్య ఖని అయినటువంటి ముఖము, అందమైన కనుబొమలు, మనోహరమైన నాసిక, విశాలమైనటువంటి నుదురు, శోభలకు ఆకరమైనటువంటి తిలకము, శిరమున ముత్యాలు మణులు పొదిగిన కలికితురాయి అత్యంత శోభల్ని విరజిమ్ముతూ ఉన్నాయి అన్నట్టు. గాతే మహామణి మౌర మంజుల అంగ సభజిత చోరహి పురనారీ సుర సుందరి బరహి బిలోకి సబతినలోరహి. మంజుల మకుటము, అమూల్యమైన మణులు పొదగబడినవి. శ్రీరాముని ప్రత్యంగ లావణ్యము చెప్పతరము కాదు. అంటే ప్రతి అంగము సౌష్ఠవంగా, లావణ్య శోభితంగా, హృదయాల్ని ఆకర్షించే విధంగా, తలను తిప్పుకోనియకుండా తదేకంగా చూచేటువంటి ఒక మైమరపు కలిగిస్తూ ఉన్నాయి. నగర స్త్రీలు, దివ్యాంగనులు పుష్పాల్ని కురిపించడమే గాక సీతారాములకు తమ దృష్టి దోషము ఎక్కడ తగులుతుందో అని చెప్పేసి దిష్టి తీస్తూ ఉన్నారు. వారు మణులను, వస్త్రాల్ని, భూషణాల్ని కానుకలుగా సమర్పించారు. మంగళగీతాలు పాడుతున్నారు. శ్రీరాముని కీర్తిని, ఆయన తాటక మారీచ సుబాహులను సంహరించడము, లోకోత్తరమైనటువంటి
విశ్వామిత్రుని యజ్ఞాన్ని జయప్రదం చేయడము, ఆ తర్వాత అహల్యను జడత్వం నుంచి ముక్తి కల్పించి చైతన్యం లోపలికి తీసుకుని రావడము, సురాసురాదులకు చూడశక్యముగానటువంటి మహా బలిష్టమైనటువంటి శివధనుస్సును తేలికగా విరవడము, ఇటువంటివన్నీ కూడా వందిమాగదులు అప్పుడే కవితలు గట్టి గానాలు ఆలపిస్తూ పద్యాలు పాడుతూ శ్రీరాముని యొక్క కీర్తి అనేటువంటి అమృతాన్ని అక్కడ గుమిగూడినటువంటి వాళ్ళ చెవుల లోపలికి ప్రవహింపజేస్తూ ఉన్నారు. అతి ప్రీతితో మంగళగీతాలు గానం చేస్తూ ఉన్నారు. పార్వతీదేవి శ్రీరాముని చేతను, సరస్వతి సీతాదేవి చేతను బువ్వంబంతి చేయించిరి, బంతులాటలు ఆడించారు. ఇంకేమేమో వధూవరులతో చేయవలసినటువంటి క్రీడా కలాపమంతా కూడా కొనసాగించారు. రాణివాసము రాస విలాసములలో మునిగి తేలుతుంది. శ్రీ సీతారాముల దర్శనమున తమ జన్మలు సఫలమైనట్లు అందరూ తలుస్తున్నారు. జానకీదేవి తన కంకణమణులతో ప్రతిఫలించిన శ్రీరాముని రూపములను చూస్తూ తన చూపులను మరల్పదు. దాన్ని ఏ విధంగా వర్ణిస్తారు? త్యాగరాజు లాంటి వాళ్ళు గానం చేస్తారు. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవనజస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే నిగమాగమ విహార నిరుపమ శరీర నగదరాఘ విధార నతలోకాధార సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవ జలధిపోత తరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఆ పాటలు వాళ్ళందరూ పాడుతూ ఉంటే, ఆశీర్వాద వచనాలు వినిపిస్తూ ఉంటే, చెవులలో అమృత సోనలు ప్రవహిస్తూ ఉంటే, చిరజీవు అవన్నీ చూసినటువంటి వాళ్ళు చిరజీవులై శిల్పాల మాదిరిగా కనురెప్ప వాల్చక చూస్తూ ఉన్నారట. దేవతల ఆశీర్వాదాలు, మునులు, మునీశ్వరులు, సిద్ధులు, యోగులు శ్రీరామచంద్రుని చూసి జయ జయ నినాదాలు చేసి తమ ఆత్మలలో వెలుగొందే ఆత్మారాముడు సకల జన కళ్యాణం కోసం రఘుకుల రాముడై అవతరించినటువంటి వేళ, సీత మాతను గ్రహించినటువంటి వేళ, అది పరమ పావన పవిత్ర వేళగా భావించి వాళ్ళందరూ కూడా మురిసిపోతున్నారు. ఆ విధంగా చేస్తూ చేస్తూ ఎంతసేపు ఉంటారు అక్కడ? విందు భోజనాలన్నీ ఆరగించిన తర్వాత ఈ ముచ్చట్లే పెట్టుకుంటూ ఈ విషయాలే ముచ్చటించుకుంటూ ఆనందంతో స్వస్థలాలకు వెళ్ళిపోయారు ఎవరు వాళ్ళు. పిదప నలుగురు రాకుమారులు తమ వధువులతో కూడి తండ్రి గారి దగ్గరికి వచ్చారు. వారికి నమస్కరించారు. విడిది గృహాలు సౌందర్య శోభానందంతో నిండిపోయాయి. విడిది గృహాలన్నీ కూడా సౌందర్య శోభలు. ఎక్కడ చూసినా కూడా ఈ వధూవరుల యొక్క విహారంతో ఒక మరో ప్రపంచం లోపట, మరో మాధుర్య ప్రపంచం లోపట తేలియాడుతున్నారు ఆ అయోధ్య మిథిలా నగర ప్రజానీకమంతా కూడా. రుచికరములైన వివిధ పక్వాన్నాల్ని భోజనం చేశారు. విందులు ఏర్పాటు చేయబడినటువంటి విందులు సామాన్యమైనవి కాదు. దశరథుడు తన పుత్రులతో, తన కోడండ్రతో, తన పరివారంతో కలిసి విందులను ఆరగించడానికి వెళుతూ ఉంటే వాళ్ళు స్వర్ణ ఖచ్చితాలైనటువంటి జరీ వస్త్రాల్ని పరిచి వాళ్ళని తీసుకుని వెళ్ళి పాద ప్రక్షాళనాంతరము యథోచితాసనముల పైన కూర్చుండజేసి వాళ్ళకు తగినట్లుగా ఏర్పాట్లు చేసి స్వయంగా జనకుడు వచ్చి దశరథుని కాళ్లను కడిగాడు. వారి స్నేహ సౌశీల్యములు ప్రశంసనీయాలు.
పిమ్మట పరమశివుడు సర్వదా తన హృదయమున నిలుపుకొను శ్రీరామచరణములను జనకుడు కడిగెను. పరమశివుడు ఏ దివ్య చరణాల్ని తన హృదయ పద్మం పైన ఆవిష్కరించుకుని ధ్యాన ముద్రలో ఉంటాడో అటువంటి దివ్య శ్రీ చరణాలను జనకుడు కడిగాడు. ముగ్గురు సోదరుడు కూడా శ్రీరాముడు భావించి జనకుడు వాళ్ల పాదాల్ని కూడా కడిగాడు. వారికి యోగ్యమైనటువంటి ఆసనాలను సమకూర్చాడు. సుఖాసీనులను గావించి వడ్డించే వాళ్ళను పిలిపించాడు. మణులు పొదిగినటువంటి బంగారు తీగలతో కుట్టిన విస్తళ్లను వేయించాడు. నేర్పరులైన వంటవారు రుచికరములైనటువంటి అన్నము, పప్పు, ఆవు నెయ్యి క్షణములో వడ్డించారు. మొదటి 5 కబళములను అంటే 5 తొలి ముద్దలను ప్రాణాహుతులను మంత్రయుక్తముగా స్వీకరించి అందరూ భోజనమునకు ఉపక్రమించిరి. వ్యంగ్యములైన వరుసలతో సల్లాపాలతో పాటలతో ప్రసన్న చిత్తముతో వాళ్ళందరూ పాడుకుంటూ వినుకుంటూ వడ్డించుకుంటూ భుజించుకుంటూ అపూర్వమైన అమృతతుల్యమైనటువంటి ఆ పక్వాన్నాల్ని భుజిస్తూ ఇక్కడ మరిచిపోయారు. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము, సరిపోయిందే సరిపోలేదా, ఇంకా తింటామా అని చెప్పేసి ఇక రుచికరమైనటువంటి భోజనాలు నోరు ఊరిస్తూ ఉంటే ఆ పాటలు వింటూ మైమరచి తింటూ ఉన్నారు. స్వాదు వ్యంజనములు, చతుర్విధ భోజన పదార్థములు, భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అనేటువంటి రీతిగా వడ్డించినటువంటి పదార్థాల్ని అందరూ అనుభవిస్తూ ఉన్నారు, సేవిస్తున్నారు. షడ్రసోపేతమైనటువంటి స్వాదిష్టానములైనటువంటి ఆ భోజనాల్ని రుచులను సప్పరిస్తూ తింటూ ప్రతి దానికి అబ్బు ఆహా ఏం బాగుంది అని చెప్పి వంటకాల్ని పొగుడుతూ వడ్డించేటువంటి స్త్రీలను ఇంకా చాలు చాలు అని అంటూ అయినా కూడా వినకుండా పెడుతూ ఉంటే చిరునవ్వులు నవ్వుకుంటూ తింటూ ఉన్నాడు. వ్యంగ్య హాస్య గీతాలాపనలతోటి ఆ విందు భోజనశాల అంతా కూడా మధుర మంజుల మయూరీ నృత్యంలాగా కనిపిస్తూ ఉంది. ఆనందదాయకమైపోయింది. వాటిని అన్నిటినీ వింటూ తింటూ దశరథ మహారాజు తన పరివారంతో కూడా వినోదిస్తూ ఉన్నాడు. భోజనానంతరం సాదరంగా హస్త ప్రక్షాళనము, చేతులు కడుక్కున్నారు. ఆయన పరివారాలకందరికీ, దశరథుని పరివారానికి అందరికీ జనకుడు తాంబూలాలు ఇచ్చాడు. యథోచితంగా సత్కారాలు చేశాడు. రాజశిరోమణి అయినటువంటి దశరథ మహారాజు సంతుష్టుడైపోయాడు. ఆయన మర్యాదతో తన విడిది గృహానికి చేరుకున్నాడు. మరి ఆ దశరథ మహారాజు దగ్గరికి మిథిలా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆ విడుదల్లో ఉంటే మరి ఎన్ని రోజులు ఉన్నారో గాని ప్రతిదినము మంగళోత్సవములు నిత్యనూతనంగా జరుగుతున్నాయి. విందు భోజనాలకు, వినోదాలకు మరి తెరపే లేకుండా పోయింది. దివారాత్రాలన్నీ కూడా క్షణకాలంలో ఇట్లా గడిచిపోతున్నాయి. ఒక రోజు దశరథుడు ప్రాతకాలంలో పట్నే లేచాడు. వన్యమాగదులు అతని గుణగణాల్ని ప్రశంసిస్తూ ఉన్నారు. 4 కొడుకులను కోడళ్లను చూచి దశరథుడు మనస్సు ఆనందంతో పొంగిపోతూ ఉంటే ప్రాతకాల కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి అతన్ని పూజించి చేతులు జోడించి నమస్కరించి అమృతమయ వచనంతో ఈ విధంగా పలుకుతున్నాడు. ఈశ్వరా, మీ దయవలన నేటికి నా కోరికలన్నీ తీరినవి. స్వామి, బ్రాహ్మణులను పిలిచి చక్కగా అలంకరింపబడినటువంటి గోవులను వారికి దానము ఇప్పింపు. ఈ మాటలకు వశిష్ఠుడు రాజును మెచ్చుకొని ముని బృందాన్ని పిలిపించాడు. వామదేవుడు, నారద మహర్షి, వాల్మీకి, జాబాలి, విశ్వామిత్రుడు మొదలైనటువంటి తపో నిధులైన మునిశ్రేష్ఠులందరూ వచ్చారు. మరి నారదుడు ఏం చేసుకుంటాడు, వీళ్ళందరూ ఏం చేసుకుంటారు? ఆ గోవులు ఎప్పుడు దానాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ ధేనువులను పోషించడానికి వాళ్ళ జీవితాలు అయిపోయేట్టుంటాయి. కాబట్టి వాళ్ళు కూడా యథోచితంగా తగినటువంటి వాళ్లకు వాటిని దానం చేస్తూనే ఉంటారు. ఇట్లా దానము అనేది
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణః. మనుషులను ఏమి పవిత్రం చేస్తాయంటే యజ్ఞము, దానము, తపస్సు అనేవి పవిత్రం చేస్తాయి మనుషులను. కాబట్టి ఎప్పుడూ యజ్ఞం చేయాలి, యజ్ఞాలు చేస్తూ ఉండాలి, దానాలు చేస్తూ ఉండాలి, తపస్సులు చేస్తూ ఉండాలి. ఇది మానవులైన ప్రతి వారు చేయవలసినటువంటిది. వాళ్లకు యథోచితంగా ఏ విధంగా అనుకూలిస్తే ఆ విధంగా చేసి తము పవిత్రులు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి అవి తప్పకుండా చేయాలి అందరూ కూడా. మరి వాళ్ళందరినీ సుఖాసీనులను గావించాడు. ఎవరు? ఈ వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు మొదలైనటువంటి వాళ్ళను. వాళ్ళ కామధేనువుతో సమానమైనటువంటి 4 లక్షల ఉత్తమ గోవులను తెప్పించాడు. వాటిని బాగుగా అలంకరించి పూజించి బ్రాహ్మణులందరికీ దానమిచ్చాడు. ఈ విధంగా తన జీవితం సార్థకమైంది అని అనుకున్నాడు. ఆ రోజుండే ధనంలో అత్యంతమైనటువంటి ఈ గొప్ప ధనము గోధనము. గోవులే గొప్ప ధనంగా ఉండేవి. అటువంటి ధనాన్ని ఆయన పంచిపెట్టాడు. గోవుల వల్ల భూమి సారవంతమై అవుతుంది, వాయు కాలుష్యం తొలగిపోతుంది, మరి జనము పుష్టికరంగా తయారవుతారు. వాటి ఈ పాల చేత గాని పెరుగు పుష్టివంతంగా చేస్తాయి మానవుల్ని. వాటి నెయ్యి యజ్ఞయాగాదులు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. అటువంటి శ్రేష్టమైన నెయ్యి ద్వారా జరిగినటువంటి యజ్ఞము తన యొక్క విస్తృతమైనటువంటి అనుగ్రహాన్ని వర్ష రూపంలో ప్రకటిస్తూ ఉంటుంది. ఇట్లా ఎవరెవరికి కావలసిన ఒక వీరాధి వీరులను పిలిపించి వాళ్ళ గుర్రాలను దానం చేశాడు, ఆయుధాలను దానం చేశాడు, ఏనుగులను, రథాలను దానం చేశాడు. ఆయన కీర్తిని వేనోళ్లా పొగుడుతూ వందిమాగదులు వర్ణిస్తూ ఉన్నారు. మాటిమాటికి విశ్వామిత్రుడికి నమస్కారం చేస్తూ ఈ ఆనందమంతా మీ కృపా ప్రసాదమే అని అంటున్నాడు. దశరథ మహారాజు జనకుని యొక్క స్నేహ సౌశీల్యాలకు, ఐశ్వర్య ప్రాభవములను, సకల మర్యాదలకు పొంగిపోయాడు. ఆయన ప్రతిదినము తాను గృహోన్ముఖుడగుటకు యత్నించడము, అనుజ్ఞను ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ జనకుడు వారిని ప్రేమతో నిలుపుచుండెను. ఈ రోజు పోదామంటే కాదు అంటాడు, రేపు పోదామంటే కాదంటాడు. ఈ విధంగా ఉండండి, 2 రోజులు ఉంటే ఏమైంది, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఎన్నెన్నో అంటూ వాడిని అట్లా ఆపుతున్నారు. ఈ ఆదర సత్కరాలు నిత్యనూతనంగా ఉన్నాయి. అనేక విధముల అతిథి మర్యాదలు, వినోద కార్యక్రమాలు, వీటితో క్షణాల్లాగా గడిచిపోతున్నాయి దినాలు. నగరం అంతా కూడా నవనవోన్మేషంతో, ప్రతి గుండె కూడా ఆనందంతో పొంగిపోతూ ఉంది. దశరథుడు ప్రయాణం చేస్తాడు. రామలక్ష్మణులను, సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను తీసుకుని వెళతాడంటేనే జనకుడు, సునయనా దేవుల కంటే కూడా మిథిలా నగరంలోని ప్రజలే ఎక్కువ బాధపడిపోతున్నారు. అయ్యో రాముని దర్శనం కాదా, సీతమ్మ ఈ ఊరి నుంచి వెళ్ళిపోతుందా అని చెప్పేసి శతానందులు జనకుని యొద్దకు చని ఇట్లు సూచన చేసిరి. మీరు మీ బంధు ప్రేమ కారణమున దశరథ మహారాజు అయోధ్య వెళ్ళుటకు ఆమోదింపలేకున్నను ప్రయాణములకు దయతో అనుజ్ఞ ఇవ్వవలను. జనకుడు ప్రభు అట్లే కానిండు అని పలికి మంత్రులను పిలిపించను. వారు వచ్చి మహారాజుకు జయం అనుచు నతశిరస్కులైరి. శతానందుడు వచ్చి చెప్పాడు, ఇంకా వాళ్ళకు అనుజ్ఞ ఇవ్వండి, వాళ్ళు వెళ్ళని. జనకుడు అంటున్నాడు, అయోధ్యాపతి తిరుగు ప్రయాణములకు త్వరపడుచున్నాడని రాణివాసములకు తెలుపుడు. ఇది వినగానే మంత్రులు, బ్రాహ్మణులు, సభాసదులు రాజుగారును ప్రేమ విఫలులైపోయిరి. అయ్యో వెళ్తారా అని చెప్పేసి అనుకుంటున్నారు. పెండ్లివారు తిరుగు ప్రయాణ వార్త వినగానే మిథిలావాసులు ఇది నిజమా అని ఆశ్చర్యంతో పరస్పరం ప్రస్తావించుకున్నది. ఇంకా ఇక్కడనే రాముడు ఉంటాడు, సీత ఉంటాడు అని అనుకునేటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. అతిథులు వెళ్ళిపోతున్నారని వారి ముఖములు సంధ్యాకాలం కమలముల వలె ముడుచుకొని పోయాయి, విలవిలబోయాయి. మిథిలకు వచ్చినప్పుడు పెండ్లివారు బస చేసిన ప్రదేశములకు, వారి తిరుగు ప్రయాణములకు కూడా ముందుగానే ఆహార పదార్థాలు చేర్చబడినవి. ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడ విశ్రమిస్తారు, అక్కడ విశ్రమిస్తే వాళ్ళకి ఆహార పదార్థాలు ఇట్లా అన్ని కూడా సిద్ధం చేయబడ్డాయి. పెక్కు విధములకు పండ్లు, పక్వాన్నములు, భోజన సామగ్రులు బండ్లపైనను కావడుల ద్వారాను జనకుని చేత పంపబడుతూనే ఉన్నాయి. అలంకృతములైనటువంటి 1,00,000 గుర్రాలు, 25,000 రథాలు వారి వెంట పంపబడ్డాయి. ఇవన్నీ నడవడానికి, వెళ్ళడానికి ఆ దారి అంతా కూడా ఏ విధంగా అయిపోయిందో తెలియదు. దిగ్గజములను మించినట్టు 10,000 ఏనుగులను సాలంకారముగా వాటికి గొలుసులు వేసి, వాటికి మంచి చిరు గజ్జల సవ్వడి కోసం గలంగలను మోగే విధంగా ఆభరణాలను వేసి
వాటిని పంపిస్తూ ఉన్నాడు. బండ్ల మీద బంగారములను, వస్త్రాలను, రత్నాలను, సూడి ఆవులను, పాడి ఆవులను, అనేక ప్రకారములైనటువంటి కానుకలను ఎన్నెన్నో పంపిస్తూ ఉన్నాడు జనకుడు. వాటికి మితి లేకుండా పోయింది. జనకుడు పంపించినటువంటి ఆ అపరిమితమైనటువంటి ఉపాయనాలను తమ సంపదలు అత్యల్పములని దిక్పాలుడు భావించిరి. జనకుడు దిక్పాలుల కంటే ఎక్కువ సంపదలను అయోధ్య నగరాధీశుడైన దశరథునికి పంపించాడు. ఈ విధంగా సత్కార సన్మానాలతోటి సగౌరవంగా జనకుడు దశరథ మహారాజును అయోధ్యకు పంపించాడు. పెండ్లివారు మరలిపోతున్నారని వార్త వినగానే రాణులెదలను నీరు తక్కువగానున్న మడుగులలోని చేపల వలె గిలగిలలాడిని. నీళ్ళంతా అయిపోయినాయి. అడుగున ఏదో చిన్న చిన్ని గుంతల్లో గోష్పాదాల్లో ఉన్నట్టు నీళ్లున్నాయి. దాంట్లో బయటపడినటువంటి చేపలన్నీ గిలగిల ఎగిరి పడ్డట్టు దశరథుడు, సీతారాములు వీళ్ళందరూ కూడా అయోధ్య నగరానికి వెళుతున్నారని ఆ మిథిలా నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆ చేప పిల్లల్లాగా గిలగిల కొట్టుకున్నారట. మాటి మాటికి సీతమ్మను గుండెలకు హత్తుకునుతూ ఆశీర్వదించారు ఆ ఇంట్లో ఉండేటువంటి పెద్ద మనిషి. నీవు నీ పతికి అత్యంత ప్రీతిపాత్రురాలవు అగుదువు. ఆయనతో ఎల్లప్పుడూ సుఖజీవనము కలుగుగాక. దీర్ఘ సుమంగళీ భవ. ఇది మా ఆశీర్వాదము. నీవు అత్తమామలకును గురువులకును సేవలు నర్చుము. నీ భర్త మాటను జవదాటకుము అని హితవచనములు పలికిరి. చతురులైన సఖీమణులు ప్రేమతో చొరవలు చూపి ఆమెకు గృహిణీ ధర్మములను ఉపదేశించింది. గృహిణి అనేది అంటే గృహలక్ష్మి. ఆమె ఏ విధంగా ఉంటే, ఆమె ఎంత సంతోషంగా ఉంటే ఆ గృహం అంత సంతోషంతో ఆనందంతో వెళ్లి విరుస్తుంది. ఈ విషయాలన్నీ పూర్వకాలంలో నూతన దంపతులు అయ్యే వారికి భార్య పట్ల భర్త నడుచుకోవలసినటువంటి విధానాన్ని, భర్త పట్ల భార్య మెలగవలసినటువంటి విధానాన్ని, మరి నూతన బంధువుల మధ్యన ఏ విధంగా మసలుకోవాలను అనేటువంటి అన్ని విషయాలు ఒక విద్యలాగా అందరికీ వధూవరులు కాకముందే వారికి తెలిసిపోయేది. అందుకోసమే వారి దాంపత్య సుఖాలన్నీ కూడా చాలా సుఖ సంతోషాలతో కలకాలం విలసిల్లి పతిసతుల యొక్క అనురాగానికి, పతివ్రత ధర్మానికి పట్టుకొమ్మలుగా వెలుగొందుతూ లోకాదర్శప్రాయాలై నిలబడ్డాయి. మరి అవేవి చెప్పకుండా కేవలం ఏదో చదువుకున్నాడు, బిఎస్సి, ఎంఎస్సి, ఎల్ఎల్బి, ఇవి అవి అని చెప్పేసి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు ఏ విధంగా మెలగాలో తెలియక, వాళ్ళు ఇంతకుముందు ఉన్న ప్రపంచమే నిజమైన ప్రపంచం అనుకొని దానికి అనుకూలంగా లేని పరిస్థితులను గమనించక వాటిని వ్యతిరేకిస్తూ, వాటిని విరోధిస్తూ తమ జీవితాల్ని, తమపై ఆధారపడినటువంటి వారి జీవితాల్ని కూడా దుఃఖమయం చేస్తున్నారు. అందుకోసం నూతన వధూవరులు పెళ్లి చేసుకోబోయేటువంటి భార్యాభర్తలు అయ్యేటువంటి వాళ్లకు గృహస్థ ధర్మాలు తెలిసి ఉండాలి. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య మెలగవలసినటువంటి ధర్మాలన్నీ కూడా తెలిసి ఉండాలి. ఈ విధంగా ఉపదేశించి రాణులు నలుగురు వధువులను హక్కున చేర్చుకుంటూ బ్రహ్మదేవుడు స్త్రీలను ఏల సృష్టించిండబ్బా అనుచూ తమ విచారమును ప్రకటించింది. ఆమె వెళుతుంటే అందరూ ఏడుస్తూ, ఎందుకు ఈ బాధ, స్త్రీ పుట్టి ఎక్కడికి వెళ్తుంది, ఏమవుతుంది అనేది ఏమీ తెలియకుండా అట్లా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి తమ బాధను ప్రకటిస్తున్నారు. శ్రీరామచంద్రుడు ప్రసన్న మనస్కుడై తన సోదరులతో కలిసి జనకుని దగ్గర సెలవు తీసుకున్నాడు. అంటే సెలవు తీసుకోవడానికి వచ్చాడన్నాడు. ఆ మిథిలా నగరంలోని ప్రజలందరూ కూడా గుంపులు గుంపులుగా కూడి తొక్కిసలాటలాగా ఉంది. ఒకరిపైన ఒకరు పడి ఆ సీతారాముల సౌందర్యాన్ని తిలకిస్తూ మైమరచిపోతున్నారన్నట్టు. ఇంకా ఈ సౌందర్యం మన కళ్ళకి ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పేసి ఒకరిపై నుంచి ఒకరు తొంగి తొంగి చూసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుని యొక్క అలౌకిక దివ్య సౌందర్యాన్ని తనివిదీరా చూసి హృదయం లోపల నిక్షిప్తం చేసుకోవాలి, లేకపోతే ఆయన వెళ్ళిపోతాడు, ఇక మన గుండె ఆగిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా అట్లా చూస్తున్నారు. అతిలోక సుందరులైన ఆ రాకుమారులను చూచి రాణివాసం వారందరూ హర్షోల్లాసభరితులైరి. వధువుల తల్లులు కానుకల వెదల్లి మంగళహారతులనిచ్చారు. అంతా ఆనందంతో నిండిపోయింది వాతావరణం.
వచ్చినటువంటి జనులందరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క దివ్య సౌందర్యాన్ని తిలకించి గొంకు జంకులు లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలని ముట్టుకొని నమస్కరిస్తూ ఉన్నారు. ఎంత వద్దు అన్నా కూడా వాళ్ళు వినకుండా ఆయన పాదాలపై పడి నమస్కరిస్తూ ఉన్నారు. పాదాలను తాకి పులకించిపోయారు. పాదాలను దాకి ఆనందంతో విలపించారు. పాదాలను దాకి మైమరచిపోయారు. ఆ బ్రహ్మాది దేవతలు ఏ పాదాల దర్శనం కోసం వేచి ఉంటారో అటువంటి దివ్య పాదాలని సందర్శించుకున్నటువంటి ఆ మిథిలా నగర ప్రజలందరూ ధన్యులు ధన్యులు. ఆ దశరథ అది శ్రీరామచంద్రుడు జనకునితో, తండ్రి గారు అయోధ్యకు వెళ్ళగోరుచున్నారు, మీ అనుమతి కోసం మమ్మల్ని ఇతడికి పంపించారు, మీరు అనుమతిస్తే మేము కూడా వెళ్ళి వస్తాము, మమ్మల్ని మీ బిడ్డలుగానే భావించండి, మాకు దయతో అనుమతిని ఇవ్వండి. ఈ మాటలు వినగానే రాణివాసం అంతా ఆందోళన పడ్డది. ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసి పడడానికి సిద్ధమైనటువంటి ఒక సముద్ర తరంగంలాగా వాళ్ళలోంచి ఒక దుఃఖం పెళ్ళుబికింది. వాళ్ళు రాజకుమార్తెలను హక్కున చేర్చుకొని ఓ అని విలపిస్తున్నారు. శ్రీరామునకు అప్పగించి సునయనాదేవి చేతులు జోడించి ప్రార్థిస్తూ ఈ విధంగా అంటుంది, నాయనా నీవు సజ్జన శిరోమణివి, నేను ఒట్టు పెట్టుకుని చెప్పుతున్నాను, సీత నాకును రాజుగారికి మాత్రమే కాక మా బంధువులకును నగర ప్రజలకును ప్రాణములతో సమానం. ఆమె స్నేహ సౌశీల్యమును గమనించి ఆమెను మీ సేవకురాలిగా భావింపు అని తులసీదాసు కూడా దుఃఖనయనాలతో అట్లా అప్పగిస్తున్నాడు. సీతాదేవి తల్లి ఇలాంటి హృదయంతో సీతాదేవిని శ్రీరామునికి తులసీదాసు కూడా అప్పగిస్తున్నాడు. రామా నువ్వు పూర్ణకాముడవు, అంటే నీకే కోరికలు లేవు, అన్ని కోరికలు అయిపోయాయి, అన్ని కోరికలకు నువ్వు అతీతుడవు, జ్ఞానులకు తలమానికము, జ్ఞానులందరికీ కూడా శిరోధార్యమైనటువంటి మణివి నువ్వు, భావప్రియుడవు. రామాని ఒక్కసారి ఎవడైనా మనస్సు లోపల ప్రేమతో భక్తితో భావిస్తే దానికే మురిసిపోయేవాడవు నువ్వు. భక్తుల గుణములనే గ్రహించి వారి దోషములను రూపుమాపెదవు కరుణానిధివి అని చెప్పి అంటున్నారు. ఈ విధముగా పలికి ఆ తల్లి శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రేమోద్వేగము చే ఆమె కంఠము మూగబోయాను, ఆమె మౌనం వహించను. ప్రేమపూరితమైన పలుకులను విన్న శ్రీరాముడు చేతులు జోడించి నమస్కరించి అనుజ్ఞ సగౌరవముగా ఆమెను ప్రార్థించను. అనుజ్ఞ కోసం, అమ్మా మీరు నా తల్లి లాంటి వారు, మీరు అనుమతిస్తే మేము వెళ్ళి వస్తాము అని మాటి మాటికి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. ఆమె ఆశీస్సులను తీసుకున్నాడు. రఘురాముడు నతమస్తకుడై తన తమ్ములతో కూడి ఆమె నుండి సెలవు గైకొన్నాడు. ఆమె దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు. వారి సుందర మధుర మూర్తులను హృదయంలో నిలుపుకొని రాణులు ప్రేమ వ్యూహలత్వంతో నిబ్బరము వహించారు. వాళ్ళ గుండెలోంచి ఎగదన్నుకొని వచ్చేటువంటి దుఃఖాన్ని అంతా పెదవుల పళ్ళ కింద బిగువుగా పట్టి నిబ్బరంతో తమ కూతుళ్లను పిలిచి పదే పదే వాళ్ళను గుండెలకు హత్తుకుంటూ మెల్లగా సాగనంపారు. కొంత దూరం వారి వెంబడి వెళ్ళారు. ప్రేమ పొంగి పొరులుతుంటే మళ్ళీ సమీపించి ఆలింగనాలు చేసుకున్నారు. పెక్కు పర్యాయములు రాణులు వారిని విడువలేక విడిచిపెట్టి దూడల నుంచి ఆవులను వేరు చేసినట్లు సకులు వారిని గృహములకు మరలించింది. ఆవులను మళ్ళీ తీసుకొని పట్టుకుపోయినట్టు ఆ పరివారము వాళ్ళని తీసుకొని పోయారు. మిథిలా నగరం అందరి స్త్రీ పురుషులు దాసదాసీలు రాణివాసము ప్రేమోద్వేగానికి లోనైపోయారు. కరుణరసము విరహవేదన పురములో మూర్తి భవించను. ఎవరిని కలిస్తే ఏమి బడాలున దుఃఖం పెళ్ళుకి వస్తుందో తెలియదు. అందరూ కూడా దుఃఖ బాండాలై అట్లా నిబ్బరంగా నిలిచి చూస్తూ ఉన్నారు. బంగారు పంజరంలో ఉండి నిత్యము ఆమె లాలిత్యముతో పెరిగి పెద్దవై ఆమెచే మాటలు మంత్రాలు పలుకులు నేర్చుకున్నటువంటి చిలుకలు గోరువంకలు వైదేహి ఎక్కడా అని పలుకసాగినవి. ఇది విని మనశ్శాంతిని ఎవరు కోల్పోరు.
పశుపక్షాదులే ఈ విధముగా వ్యాకులపడుచున్నప్పుడు ఇక మనుషుల సంగతి చెప్పనేలా. జనకుడు తన సోదరుడైన కుశధ్వజునితో పాటు అతడికి వచ్చను. ప్రేమాతిరేకమున అతని కన్నులు చెమ్మగిల్లెను. ఆయనను అందరూ విరాగి అనుకుందురు. జనకుడు మహావిరాగి, జ్ఞాని. ఆయనకి ఇవేవి పట్టవు. ఈ ప్రపంచం ఏమైపోయినా ఆయనకు పట్టదు. ఆయన బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మభావనలో నిరంతరం మునిగి తేలుతూ ఉంటాడు అని అనుకుంటారు. కానీ అటువంటి విరాగి కళ్ళు కూడా చెమ్మగిల్లిపోయాయి. భర్త వెంబడి వెళ్తున్నటువంటి సీతాదేవిని చూచి ఆయన ధైర్యము వైరాగ్యము ఎగిరిపోయాయి. లోకానికందరికీ బోధించినటువంటి ఆ బ్రహ్మవేత్త ధైర్యాన్ని కోల్పోయాడు. వైరాగ్యం చుట్టూ కనిపించకుండానే అయిపోయింది. బిడ్డను హక్కున చేర్చుకున్నాడు. గుండెలో ఎగదట్టి వచ్చేటువంటి ఆ దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కళ్ళపొంటి నీళ్లు మాత్రము వరదలా జాలుగట్టాయి. మంత్రులు ఆత్మీయులు ఆయనను ఊరడించారు. నోరు తెరిచి మాట్లాడడానికి ఆయనకు వశం కావడం లేదు. అది శోకమునకు సమయం కాదని వాళ్ళందరూ కూడా ఆయనను ఓదారుస్తూ ఉన్నారు. చివరికి ధైర్యం తెచ్చుకొని జనకుడు తన కుమార్తెలందరికీ కూడా ధైర్యం చెప్పి పల్లకీలను తెప్పించాడు. జనకుని పరివారం అంతా కూడా ప్రేమ వివశం అయిపోయింది. శుభముహూర్తమున జనకుడు శ్రీ గణేష్ని సిద్ధి దేవిని స్మరించుతూ వధువులను పల్లకీలో కూర్చుండబెట్టింది. జనక మహారాజు తన బిడ్డలకు పెక్కు విధముల ఉపదేశాలు చేశాడు. స్త్రీ ధర్మాలని, వంశ సంప్రదాయాల యొక్క గొప్పదనాన్ని ఇవన్నీ సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తులకు బోధించడమే కాక విశ్వాసపాత్రులైనటువంటి దాసదాసీ జనాన్నిచ్చి వాళ్ళకు కూడా ఏ విధంగా మెలగాలనో చెప్పారు. అత్తవారింటికి అయినప్పుడు సీతాదేవి నగర వాసులు వ్యాకులతో పాటు దుఃఖానికి లోనైరి. మిథిలానగర ప్రజలందరూ కూడా వ్యాకులం చెందారు. మనస్సు వికలమైపోయింది. వాళ్ళ మనస్సంతా కళ్ళపొంటి నిశ్శబ్దంగా కాలువలు కట్టాయి అశ్రుధారలు. జనకుడు కొంత దూరాన్ని వాళ్ళని వెంబడించాడు. ఆ భజంత్రీలు బాజాలు మ్రోగుతూ ఉన్నాయి. రథగజ తురంగములు పడ్డాయి. దశరథుడు బ్రాహ్మణులందరికీ దానములిచ్చి వారిని సంతుష్టులను చేశాడు. వారి పాదధూళిని శిరమున దాల్చి వారి నుండి ఆశీస్సులు కూడా పొందాడు. శ్రీ గణేశుని స్మరించి ప్రయాణమయ్యను. మంచి శకునము, ఆయనకు మంచి శకునాలే ఎదురయ్యాయి. దేవతలు హర్షముతో పుష్పవర్షాలని కురిపించారు. అప్సరసలు పాడారు, ఆడారు. నగారాల మ్రోతలు మ్రోగుతూ ఉన్నాయి. దశరథుడు సంతోషంతో ఒకవైపు జనకుణ్ణి ఓదారుస్తూనే ఒకవైపు ఆనందం పట్టలేక అయోధ్య నగరానికి బయలుదేరాడు. బ్రాహ్మణుడు ప్రముఖులైన ప్రజలను అనునయించి సాదరముగా వెనుకకు పంపించాడు. తన వెంబడి తల్లి వస్తున్నటువంటి మిథిలా నగర ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరించి అందరినీ కూడా వెనక్కి పంపించాడు. సంప్రదాయాన్ని అనుసరించి వారికి తగినట్లు సొమ్ములను, వస్త్రములను, గుర్రములను, ఏనుగులను ఇచ్చి అందరినీ సంతృప్తిపరిచాడు. శ్రీరాముని తమ హృదయంలో నిలుపుకొని వెనుకకు మరలి వెళ్ళాడు జనకుడు. దశరథుడు ఎంత చెప్పినను జనకుడు ప్రేమవశమున మరలి పోలేకపోయాను. అట్లా మరలుతాడు, ఇట్లా వెళ్ళి చూస్తాడు, ఇట్లా మరలుతాడు, మళ్ళీ అట్లా వెనక్కి మళ్ళీపోతున్నాడు. ఎంతో ఓదార్చాడు దశరథుడు. పిమ్మట దశరథుడు రథము దిగి మర్యాదగా అంటున్నాడు, మహారాజా, మీరు చాలా దూరం వచ్చారు, ఇకనైనను మరలిపండు. అయినా కన్నులలో నీరు నిండను. అంటే ఈ విధంగా ఆయన చెప్తుంటే ఆ జనకుని కళ్ళలో నీరు నిండింది. జనకుడు చేతులు జోడించి ప్రేమామృత వచనములను ఇట్లు పలికిన, మహారాజా, మీరు నాపై అమిత గౌరవమును చూపితిరి. ఈ రుణభారమును నేను ఎట్లు తీర్చుకొనగలను అని అన్నాడు. కోసలాధిపతి అయినటువంటి దశరథుడు తన వియ్యంకుని మిక్కిలి ఆదరించాడు. సమార్ద్ర భావంతో హృదయానికి హత్తుకున్నాడు. భుజాల్ని ఒత్తాడు. అతి నమ్రతతో పరస్పరాలింగనం చేసుకుని ప్రేమతో ఒకరినొకరు ఓదార్చుకున్నట్లుగా విడిపోయారు. ఈ విధంగా జరుగుతున్నటువంటి అద్భుత దివ్య దృశ్యానికి మనమందరం కూడా సాక్షిభూతులమై చూస్తూ నిలుచున్నాము. మరి మనం నిన్నట్లాగా సమయం అయిపోయిన దగ్గర వెళ్ళి మీతో నేను, నాతో మీరు ముచ్చటించకుండా విడిపోకుండా ఇప్పుడు కొంత సమయం ఉంది, మీ అనుభూతుల్ని మీరంతా కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీ మాత్రే నమః. గురువు గారు,
మేము కూడా అదే దాంట్లో ఉన్నాము. మా ఇంట్లో నుంచే సీత వెళ్ళిపోతుంది అత్తగారింటికి అనే ఫీల్ అన్నమాట. అసలు కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి. మా అమ్మాయి వెళ్ళిపోతుంది అనేసి. అవును తల్లి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. ఎన్నెన్ని రామాయణాలు రచించిన వాళ్ళు, వాల్మీకి రామాయణం, తులసీదాస్ గారు, ఇంకా ఎంతమందివి రామాయణం వింటే మనం ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు అన్నట్టుగా మాకు అనిపిస్తుంది గురువు గారు. మిథిలా నగరం, మిథిలా రాజు, వీళ్ళందరి గురించి ఈ తులసీదాస్ గారు చాలా చక్కగా వర్ణించారు. నిజంగా మాకు మీరు సంకల్పించుకోవడం, మాకు తులసీదాస్ రచించిన రామచరిత మానస్ గురించి చెప్పడం అనేది మేము ఎంత పుణ్యం చేసుకుంటే మాకు ఈ ఫ్రీ గురుకుల్లో బుచ్చలింగం గారు అనే గురువు గారు మాకు దొరుకుతారు గురుగారు. నిజంగా వర్ణన నిజంగా అసలు కళ్ళ కట్టినట్టుగా ఫీలింగ్స్ అన్ని కూడా ఆయన రచించడం, తెలుగులో ఈ రచయిత అనువదించడం, మీరు చెప్పటం నిజంగా మా చెవులు, మా కళ్ళతో నేను మనస్సుతో ప్రయాణించే ఆ ఇది కూడా మేము ఎంత పుణ్యం చేసుకుంటే అంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నాం అనేది చెప్పకపోతే నిజంగా వేస్ట్ అని అనిపిస్తుంది గురువుగారు. అందుకే నిజంగా నిజంగా రోజు నిజంగా ఎంత అద్భుతం అన్నమాట. ఒక్క క్షణం మిస్ అయిపోతే అయ్య బాబాయ్ మిస్ అయిపోయినా అన్నట్టుగా ఆ రోజులో ఖాళీ గ్యాప్ ఉండిపోతుంది గురువుగారు. నిజంగా చాలా సంతోషం గురువుగారు. మీరు గంట సేపు అలా అనర్గళంగా చెప్తూ ఉంటే మీ గొంతు గురించి కూడా మేము ఆలోచిస్తాం గురువుగారు, మంచినీళ్ళు తాగాలి అన్నట్టుగా మాకు అలాగ అనిపించేస్తూ ఉంటుంది అనమాట. జై శ్రీమన్నారాయణ. నమస్తే గురువు గారు. చెప్పండి. పాఠ్యాంశాల్లో 2 పూర్తిగా వ్యతిరేకమైన భావాలని చొప్పించారు గురువు గారు. ఒకటేంటంటే సీతారాముల కళ్యాణం అత్యంత శోభాయమానంగా, అత్యంత ఆనందంగా, మనోహరంగా తిలకించాము, వీక్షించాము. అది అవుతూనే మళ్ళీ అప్పగింతల కార్యక్రమం అనేది 2 పూర్తి ఆపోజిట్ గా 2 రకాలైన భావాలని కూడా అనుభవింపజేశారు. వాళ్ళైతే రామాయణంలో చాలా బాగుంది గురువు గారు చెప్పిన వివరాలు. సంతోషం తల్లి. సంతోషం తల్లి. జై శ్రీమన్నారాయణ. చాలా అండి, ఎన్నిసార్లు వినాలనిపించేది. అసలు మర్చిపోలేనివి, కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నట్టుగా ఉంది. చాలా సంతోషం అండి. మమ్మల్ని అందరినీ ఒక 1 అవర్ అలా గాలిలో, ఊహల్లో మేము ఎక్కడున్నాము అనేది మేమే చూసుకుంటున్నట్టుగా ఉంది. చాలా సంతోషం గురుగారు. మంచి తల్లి. మన ఈ భారతీయుల హృదయాలందరూ అన్ని కూడా శ్రీ సీతారాముల యొక్క దివ్య దాంపత్య శోభతో నిండి ఉన్నాయి. వాటిని పైన మరినం చాలా పేరుకొనిపోయింది. వాటినన్నింటినీ తొలగిస్తే మళ్ళీ మన యొక్క ఆదర్శ దాంపత్య జీవనంతో ఈ సనాతన భారతీయ ధర్మము పతాక స్థాయిలో వెలుగొందుతూ ప్రపంచానికి ఆదర్శప్రాయం అవుతుంది. దానికోసం అందరూ చేతనైనంత వరకు కృషి చేయాలి. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, ఇప్పుడు ఈ మిథిలా నగరం మనకి ఎక్కడ ఉంది గురువు గారు? ఇప్పుడు మన భారతదేశానికి ఎటువైపు ఉంటుంది? అక్కడ ఇంకా ఆ శిథిలాలు అంటే మనకు అక్కడ ఫిజికల్ గా బిల్డింగ్స్ అట్లా ఏమన్నా ఇంకా ఉన్నాయా గురుగారు? అవి ఉన్నాయో లేవో కానీ ఇది నేపాల్లో జనక్పురి అనేటువంటిది. నేపాల్ కూడా మన దేశంలోని భాగమే ఒకప్పుడు. తర్వాత కాలాంతరం లోపల అది విడిపోయింది. కానీ అక్కడి నుంచి జనక్పురి అనేటువంటి ప్రాంతం నుంచి జనకుని యొక్క మిథిలా నగరం ఉంది. అక్కడి నుంచి మన అయోధ్య నగరానికి కూడా ఈ అత్తగారు పంపించేటువంటి భూషణ ఆభూషణాలు కానీ లేకపోతేనంటే సంప్రదాయబద్ధంగా వచ్చేటువంటివన్నీ కూడా అక్కడి నుంచి అయోధ్య నగరానికి మన అయోధ్య ఆలయ నిర్మాణ సందర్భంలో పంపించారు. ఆ తర్వాత కార్యక్రమాలను అనుసరించి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. అది అవునండి. మా సిస్టర్స్ వాళ్ళు నేపాల్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఆర్చి అదంతా ఉందిట, జనక్పురి. వాళ్ళు చాలా ఉత్సాహంగా చెప్పారు వచ్చి, సీతాదేవి జనక మహారాజుకి ఇక్కడే దొరికిందిట అది ఇది అని చెప్పేసి. మనం ఆ బిల్డింగ్ కూడా ఉందండి, ఒక బిల్డింగ్ అదే అని చెప్తున్నారు మరి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే గురువు గారు. నమస్తే. ఇవాళ సీతా కళ్యాణం వైభవంగా, సీతా కళ్యాణం అయిపోయిన తర్వాత వీళ్ళు విజయంకుల మాటలు ఎలా ఉండాలి, ఎలా
మనం మాట్లాడుకోవాలి అన్నది కూడా బాగా చెప్పారు మీరు. తర్వాత వీళ్ళని అత్తారింటికి పంపించేప్పుడు మరి తల్లి కూతురికి ఏం చెప్పాలి అన్నది కూడా మనకి చాలా చక్కగా వివరించింది సునైన సీతాదేవి తోటి. ఇవన్నీ చాలా బాగా విన్నామండి. తర్వాత పక్షులు కూడా ఎంత బాధపడ్డాయి, మిథిలా నగరం ఎంత దుఃఖ సాగరంలోకి వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా చక్కగా విని తరించామండి. శ్రీ గురుభ్యో నమః. మీకు టైం ఉంటే ఒక చిన్న పాట పాడతానండి రాముడి మీద, లేదంటే ఇంకోళ్ళు ఎవరైనా ఛాన్స్. నాకు కాదు, మనందరి టైం పాడండి. అదేనండి. నగుమో